రాత్రిపూట పిల్లాన్ని బయట తీసుకెళ్లేందుకు ప్రియకి చెల్లొచ్చు కదా అంటున్నాను. ముందు మీరు వెళ్ళి స్నానం చేసి రండి. అది కాదు, అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎందుకు ఈ చల్లో పిల్లాన్ని తీసుకుని బయటికెళ్ళావు? పొద్దుటి నుంచి మీరు ఎండలో కష్టపడొస్తారు. పెరుగన్నం తింటే కడుపులో చల్లగా ఉంటుందని పెరుగు కోసం వెళ్ళాను. సరే ముందు మీరు వెళ్ళి త్వరగా స్నానం చేసి రండి, నేను భోజనం వడ్డిస్తాను. బావా, నువ్వు భోంచేసి సారీ అడిగే. నేను కాసేపు బానక్కతో మాట్లాడొస్తాను. ఎంతసేపు అయినా ఏం చెప్పట్లేదు. ఏం చేయాలి అర్థం కావటం లేదే. మేడం, ఇక్కడ ఐసీయూ ఎక్కడండి? స్ట్రైట్ గా వెళ్ళండి. ఓ థ్యాంక్ యూ. పదరా. రే వాసు. అరే వచ్చారా? అరే టెన్షన్ పడకరా. అరే నేను ఆవేశంలో గొంతు పిసగ్గానే అది కళ్ళు తేలేసి స్పృహ కోల్పోయిందిరా. నాకు చాలా భయంగా ఉందిరా. ప్రాణాలేం పోవు కదా, బతికే ఉంటుందిగా. నీ లక్క మీద ఆధారపడి ఉంటుంది, ఏవైనా జరగచ్చు. రే ఏంట్రా అలా భయపెడుతున్నావు? నువ్వే చెప్పావు కదరా, గొంతు పట్టుకోగానే స్పృహ కోల్పోయిందని. రే డాక్టర్ కూడా లోపలికెళ్ళి చాలాసేపు అయిందిరా, ఇంకేం చెప్పట్లేదేంట్రా? భయపడకరా, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. డాక్టర్ డాక్టర్ అమ్మాయిని అడ్మిట్ చేసింది ఎవరు? వీడే మేడం. హస్బెండ్ ఎవరు? నేనే మేడం. మేడం నేనేం కావాలని చేయలేదు, ఏదో ఎమోషన్లో జరిగింది. నో, ఎమోషనల్ గా చేసినట్లేదు, అంతా ప్లాన్ ప్రకారం చేసినట్టుంది. మేడం నేనేం కావాలని చేయలేదు మేడం, ఎమోషన్లోనే జరిగింది. చూడు, నేను డాక్టర్ని, థరోగా చెక్ చేసిన తర్వాతే మాట్లాడుతున్నాను. నాకు అబద్ధం చెప్పొద్దు. మీరు కావాలని చేశారు. మీరు ఆవిడని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా? అవును డాక్టర్, పెద్దల్ని కాదని పారిపోయి మరీ పెళ్లి చేసుకున్నాం. మీలాంటి వాళ్లే ఇలా చేసేది. అన్ని తొందరపాటు నిర్ణయాలే. నీలాంటి వాళ్ళని ఉరి తీయాలి. అయ్యో ఆవేశపడ్డాను డాక్టర్, అంతే. ఆవేశపడి అలాంటి పనులు చేస్తారా? ఆ అమ్మాయి గురించి గానీ వాళ్ళ తల్లిదండ్రుల గురించి గానీ ఏమైనా ఆలోచించావా? ఈ విషయం తెలిస్తే వాళ్ళ పేరెంట్స్, నీ పేరెంట్స్ ఎంత బాధపడతారు? వెనక ముందు ఆలోచించే వాళ్ళెవరూ ఇలాంటి పనులు చేయరు. అయ్యో ఏదో తెలియక ఆవేశంలో చేశానని చెప్పారు కదా మేడం, అనవసరంగా పోలీసులు కబురు చేశారేంటి? అరే బావా నువ్వైనా చెప్పరా, చూడబో తురేసేలా ఉన్నారా, కాపాడరా బావా. రే సమస్య నీదిరా, నువ్వే మేనేజ్ చేసుకో, దయచేసి నన్ను ఇన్వాల్వ్ చేయకు. ఒరే మిమ్మల్ని రమ్మన్నది ఎందుకేనా? హలో, పోలీసులు చూసి మీరెందుకు భయపడుతున్నారు? ఏం జరిగింది? ఏం జరిగిందా అంటే మీరు నా గురించి పోలీసులకి ఇన్ఫార్మ్ చేయలేదా? న్యాయంగా అయితే చెయ్యాలి, కానీ ఫస్ట్ టైం అని వార్నింగ్ ఇచ్చి వదిలేద్దామనుకున్నా. ఫస్ట్ టైం వార్నింగా? అంటే ఒక్కసారి చచ్చిన వాళ్ళు మళ్ళీ చంపుతారా? అయ్యో నాకేం అర్థం కావటం లేదు మేడం. హలో, ఏంటి చావడం చంపడం అంటున్నావు? అది కాదు డాక్టర్, నా భార్య చనిపోయింది కదా, దాని గురించి అంటున్నా. ఏంటి, నీ భార్య చనిపోయిందా? అంటే చావాలని ఇలాంటి పనులు చేస్తున్నావా? ఆ, ఆ, చూస్తే చదువుకున్న వాళ్ళ ఉన్నావు. పిల్లలు వద్దనుకుంటే ఇదా పద్ధతి? ఇలాంటి పనా చేసేది? ఏంటి డాక్టర్ మీరు అనేది? నాకు అసలు కొంచెం కూడా క్లారిటీ లేదు. క్లారిటీ లేదా? అంటే నీకు తెలియకుండానే నీ భార్య గర్భనిరోధక మాత్రలు వాడుతోందా? ఏంటి, నా భార్య గర్భనిరోధక మాత్రలు వాడుతుందా? అవును, ఆవిడ చాలా కాలం నుంచి ఆ టాబ్లెట్లు వాడుతుంది. దాని ఎఫెక్ట్కే ఇలా స్పృహ కోల్పోయింది. అయితే నా భార్యకి ప్రమాదం ఏం లేదు కదా, తను బాగానే ఉంది కదా? ఆమె ప్రాణానికి ఏ ప్రమాదమూ లేదు. అమ్మయ్యా. మా చెకప్లో ఆమె పిల్స్ వాడుతుందని నిర్ధారణ అయింది. అలాగే కంటిన్యూ అయితే భవిష్యత్తులో పిల్లలు పుట్టే అవకాశం కోల్పోతుంది. పిల్లల్ని కంటానికి మీకేం ఇబ్బంది? డాక్టర్, వీడికి అవకాశం లేదు, పిల్లలకి కండం కుదరదు. ఈయన భార్య అలాంటి మాత్రలు వాడితే పిల్లలు ఎలా పుడతారు? డాక్టర్, విషయం అది కాదు, వీడి ప్రాబ్లం వేరు. నువ్వు నోరు మీరా, అనవసరంగా ప్రాబ్లం పెద్దది చేయకు. హలో, ఆ, సమస్య ఏంటి, పెద్దది కావడం ఏంటి? మీరెందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు? అబ్బే నో కన్ఫ్యూజ్ మేడం, చాలా థ్యాంక్స్ మేడం, మీరు వెళ్ళండి. సరే, ఆవిడ కావాల్సిన టాబ్లెట్లు రాసిస్తాను. ఒకసారి నా రూమ్కి రండి. ఆవిడ ఒక హాఫ్ అన్ అవర్లో తీసుకెళ్లొచ్చు. ఓకే డాక్టర్. అమ్మయ్యా, ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయారా? ఏంట్రా క్లియర్ అయింది? అసలు ప్రాబ్లం ఇప్పుడే స్టార్ట్ అయింది. ఏంట్రా నువ్వు అనేది? నీ దగ్గర లోపం ఉంది,
పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు. మరి అలాంటప్పుడు రేవతి గర్భనిరోధక మాత్రలు వాడాల్సిన అవసరం ఏముంది? సంథింగ్ ఈజ్ రాంగ్. రేయ్, ఆ రిపోర్ట్ సంగతి మనకు మాత్రమే తెలుసు. రేవత్కి ఇంకా తెలియదురా. కాదురా, ఇందులో ఏదో కన్ఫ్యూజన్ ఉంది. తను ఎందుకు ఆ మాత్రలు వాడుతుందో తెలియాలి. ఆ రహస్యం బయటపడాలంటే నువ్వు మళ్ళీ చెకప్ చేయించుకోవాలి. సరేరా, నువ్వు చెప్పినట్టే చేద్దాం. కానీ ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే అత్తయ్య మావయ్య రిపోర్ట్స్ అడుగుతారా? దానికేం చేయాలో అర్థం కావటం లేదే. ఏదోటి చెయ్యరా, ఏదోటి చెప్పి మేనేజ్ చేయి. రేవతి వాడే మాత్రల విషయం మాత్రం చెప్పకు. ఆ విషయం నువ్వే తేల్చుకో, సరేనా? సరేరా. అర్చన, ఉమ్, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అయితే ముందు నువ్వే చెప్పు. నగల విషయం ఏం చేశారు? అంటే ఏంటండి అలా అడుగుతున్నారు? రాణి పెళ్లికి మనం పెట్టాల్సిన నగలు రవికుమార్ గారు డబ్బులిస్తారు, ఆ డబ్బు పెట్టి నగలు కొనాలి అన్నారుగా, మర్చిపోయారా? ఎల్లుండే రాణి పెళ్లి. రేపు పెళ్లి కొడుకు వాళ్ళకి మనం నగలు ఇవ్వాలి. ఇవ్వకపోతే గొడవలు జరుగుతాయి. నాకు పొద్దున్నుంచి అదే భయంగా ఉంది. ఏంటండి, ఏంటి అలా చూస్తున్నారు? రవికుమార్ గారు డబ్బులు ఇవ్వనన్నారా? రాణి పెళ్లి మీ కల, మీ లక్ష్యం. మీ మాటని మీరు నిలబెట్టుకోవాలి. నా నగలేమో వద్దన్నారు. ఇప్పుడెలా? వాసు ఈ పెళ్లి జరిపిస్తే నాకు చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటినుంచి నా చెల్లి అంటూ ప్రేమగా పెంచారు. మీరే పెళ్లి చెయ్యాలి అని ఆశపడ్డారు. మీ చేతులతో మీరు రాణికి నగలు పెట్టి పెళ్లి చేస్తేనే కదా మనకి తృప్తి. కష్టమో నష్టమో ఈ పెళ్లిని మీరే జరిపించాలని ఆ దేవుణ్ణి నేను మొక్కుకున్నాను. కానీ మీ పరిస్థితిని చూస్తుంటే ఆ నగలు కొనడానికి ఇంకా డబ్బు అందలేదు అనుకుంటున్నాను. నాకు భయంగా ఉందండి. ఏంటండి, ఏంటి కళ్ళల్లో కన్నీరు? రవికుమార్ గారు ఏమన్నారు? నన్ను క్షమించర్చనా. క్షమించాలా? నేను క్షమించడం ఏంటండి? ముందా డబ్బు సంగతి ఏమైందో చెప్పండి. అర్చన, నువ్వు చెప్పిన ప్రతి మాటకి అర్థం ఉంది, న్యాయం ఉంది. నేను నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళి నీకు నచ్చప్పమని చెప్పాను. ఆవిడ నాకు ఫోన్ చేసి బాబు పాలు తాగాడని చెప్పగానే నా మనసు కుదుటపడింది. అర్చన, నేను నిన్నసలు చాలా తప్పుగా అనుకున్నాను అర్చన. ఇంత జరిగినా కూడా నువ్వు రాణి జీవితం బాగుండాలని, రాణి పెళ్లి నా చేతుల మీదుగా జరగాలని ఆశిస్తున్నావు. ఇంత మంచి మనసున్న నిన్ను నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను అర్చన. తప్పు చేశాను. నిన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదర్చన. ఏ మాటలండి అవి? మీకు నా మీద అన్ని హక్కులు ఉన్నాయి. మీరు నన్ను తిట్టొచ్చు, కొట్టొచ్చు. మీకు తప్ప ఇంకెవరికుంటుందండి ఆ హక్కు? ఏ భర్త భార్య మాట వింటాడో లేదో నాకు తెలీదు. మీరు మాత్రం నా మాట వింటారు. వివరంగా చెప్తే మంచి చెడు గ్రహిస్తారు. ఏ పనైనా చెయ్యమంటే చేస్తారు, వద్దు అంటే మానేస్తారు. నా అంత అదృష్టవంతురాలు ఎవ్వరూ ఉండరండి. మీరు నన్ను కోపడ్డ విషయం నేనెప్పుడో మర్చిపోయాను. ఇప్పుడు నా దిగులంతా రాణి పెళ్లి విషయమే. క్షమాపణ అడిగి నన్ను పరాయిదాన్ని చేయకండి. అయితే అర్చన, నీకు నా మీదేం కోపం లేదుగా? నిజంగా కోపం లేదండి. ముందా కన్నీళ్లు తుడుచుకోండి. మీరు కన్నీళ్లు పెట్టుకుంటే అది చూసి తట్టుకునే శక్తి నాకు లేదు. అర్చన, నిన్న రోజు వాసుగాడి మార్కెట్ ఓపెనింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు రవికుమార్ గారు నా గురించి అంతా తెలుసుకున్నారు. ఇన్ని కష్టాలు పడుతూ కూడా ఎలా ఇంత ధైర్యంగా ఉన్నావు గోపి అంటే నేనేం చెప్పానో తెలుసా? నా వెనకాల నా భార్య ఉందండి,
నా భార్య నాకు కొండంత అండండి అన్నాను. నిజమర్చన, నువ్వు లేకపోతే నేనేమైపోయావన్నా. నిన్ను పెళ్లి చేసుకోవడం నిజంగా నా అదృష్టం అర్చన. ఆ విషయం నాకు తెలుసులేండి. ముందు ఆ నగల విషయం ఏవైందో అది చెప్పండి. ఏం కంగారు పడద్దు అర్చన. రవికుమార్ గారు డబ్బిస్తానని చెప్పారు. బంగారం కొనేసి రాణి పెళ్లి ఘనంగా జరిపిస్తాను. అలాగా? అమ్మయ్యా. సరే, మీరు భోంచేయండి. అర్చన, నువ్వు ప్రియా కూడా రండి, అందరం కలిసే భోంచేద్దాం. పర్లేదండి, ముందు మీరు భోంచేయండి. నేను ప్రియా తర్వాత తింటాం. ఏంటి లగేజ్ ఏమీ తీసుకురాలేదా? లేదండి, ఇప్పుడే ఊరు నుంచి తీసుకొచ్చాను. రేపటికి అన్ని రెడీ చేస్తాను. ఇది వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్. వర్కింగ్ సర్టిఫికేట్ చూపిస్తేనే మీకు అకామిడేషన్ ఇస్తాం. కానీ మీరు లీడింగ్ కంపెనీ జేఎండి కాబట్టి మీకు రూమ్ ఇస్తున్నాం. ప్రాబ్లమ్స్ ఏం రావు కదా? ఏ ప్రాబ్లమ్స్ రావండి. నేను నా కంపెనీలోనే ఉద్యోగం ఏర్పాటు చేస్తాను. సరే మేడం, అడ్వాన్స్ ఇవ్వండి. ఎంతండి? ఒక 5,000 ఇవ్వండి. చెప్పండి మేడం. వీళ్ళకి రూమ్ నెంబర్ 11 చూపించు. అలాగే మేడం, రండి. థ్యాంక్ యూ మేడం. ఇట్స్ ఓకే. రా. చెప్పవే, ఎక్కడున్నా? వచ్చేస్తున్నా. ఈ రూమే మేడం. ఓకే, రా మల్లిక. రూమ్ బాగుంది కదా మల్లిక? నిన్ను మా ఇంటికే తీసుకెళ్లేదాన్ని, కానీ మా అత్తయ్య గారిని చూసావు కదా, అందుకే హాస్టల్కి తీసుకొచ్చాను. నీకు రూమ్ నచ్చింది కదా? రేపు వచ్చి నిన్ను ఆఫీస్కి తీసుకెళ్ళి నీకు ఉద్యోగం ఏర్పాటు చేస్తాను, సరేనా? జరిగిందంతా ఒక పీడకలు అనుకుని మర్చిపో. నా దగ్గరికి చేరావు కదా, నిన్ను సొంత చెల్లెల్లా చూసుకుంటాను. నీకు మంచి లైఫ్ అందిస్తాను. మరి నేను వెళ్ళి నీకు 2 జతల బట్టలు తీసుకొస్తాను. అలాగే. మల్లిక, ఏంటక్క, నాకు బట్టలు తెస్తానని వెళ్ళావు, మళ్ళీ వచ్చావేంటి? అది నేను సూసైడ్ చేసుకుంటాననుకున్నావా? అక్క, నా మూలంగానే అమ్మా నాన్న ప్రాణాలు తీసుకున్నారు. ఇప్పుడు నేను కూడా చనిపోవాలనుకున్నాను. కానీ ఎందుకో నీ మీద మంచితనంతో, లేక నేను చనిపోతే ఎక్కడ నీకు అపకీర్తి వస్తుందేమోనని చనిపోలేదక్క. మల్లిక, నీకు మంచి భవిష్యత్తు ఉంది. ఇంకెప్పుడు చావాలన్న ఆలోచన కూడా రానివ్వకు. ఈ నిమిషం నుంచి నేను నిన్ను ప్రాణంగా చూసుకుంటాను. నువ్వు గొప్పగా ఎదిగి నిన్ను మోసం చేసిన వాణ్ణి శిక్షించాలి. మోసపోయిన ఆడపిల్లలు ప్రాణాలు తీసుకోకూడదు. మనోధైర్యం చాలా అవసరం. అది పెంచుకో, బతికి చూపించు. సరే అక్క, ధైర్యంగా ఉంటాను. నువ్వు చెప్పినట్టే నడుచుకుంటాను. నేను నువ్వేమైనా చేసుకుంటావేమోనని భయంతో వచ్చాను. మరి నేను ధైర్యంగా వెళ్ళొచ్చా? అవునయ్యా, మా అమ్మాయే. అల్లుడు అమ్మాయి కలిసి హాస్పిటల్కి చెకప్కి వెళ్ళారు. ఇంకా సేపట్లో వచ్చేస్తారు. మేము చాలా సంతోషంగా ఉన్నామయ్యా. ఒక్కగానొక్క కూతురు.
అది తల్లి కాబోతుందంటే ఆనందంగా ఉండదు? ఏంటి పార్టీయా? లేదయ్యా, చిన్న పార్టీ అయితే నన్ను అడగద్దు. పెద్ద పార్టీ అయితే అడుగు, ఇస్తాను. అది స్టార్ హోటల్లో. సరే సరే, ఇదిగో ఒక్క నిమిషం. కాంతం, ల్యాండ్ లైన్ మోగుతుందో సార్ చూడు. అలాగేనండి. హలో, అవునమ్మా, చాలా సంతోషం. అప్పుడే వార్త మీ దాకా వచ్చేసిందా? కోటేశ్వరరావు, అలాగా? ఆ విషయం నాకు సరే వదిలేయ్. అయితే. నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా. ఇదిగో ఇక్కడే ఉన్నారు. ఒక్క నేను నిమిషం లైన్ లో ఉండండి. ఏమండి, తిరుపతి నుంచి భానుమతి అక్కయ్య. కోటేశ్వరరావు, నేను నీకు మళ్ళీ చేస్తానయ్యా. చెప్పండి అక్కయ్య. అవునవును, తాతవ పోతుంటే ఎవరికి మాత్రం ఆనందంగా ఉండదు చెప్పు. నాకైతే ఎగిరి గంతేయాలనిపిస్తోందక్క. కానీ మనవడ కంటే ముందు నేనే నట్టింట్లో కాలు విరగొట్టుకుని అంబాడటం ఇష్టం లేక ఆలోచిస్తున్నాను. ఇదిగో అక్కయ్య, నేను నీకు ముందే చెప్తున్నాను, అమ్మాయి ప్రసవించే 2 నెలల ముందే నువ్వు మా ఇంట్లో ఉండాలి. నువ్వుంటే ధైర్యంగా ఉంటుందక్క. ఏమండి, రేవతి వచ్చిందండి. అక్కయ్య, అమ్మాయి ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చింది. నేను నీకు మళ్ళీ చేయనా? ఉంటాను. ఏమ్మా, డాక్టర్ గారు కన్ఫర్మ్ చేశారా? ఏమన్నారు? అల్లుడు గారు, మీ డౌట్ క్లియర్ అయిందా? మగపిల్లాడని చెప్పారు కదా. డౌట్ లేదయ్యా, మగపిల్లాడే పుడతాడు. జూనియర్ మాధవరావే పుడతాడు. నాలాగే పంచె ఎగేసి మరీ కడతాడు. ఏమండి, ఆ విషయం ఇప్పుడే చెప్పరు. కడుపుతో ఉందో లేదో మాత్రమే చెప్తారు. ఓహో, కరెక్ట్ కరెక్ట్. ఏంటయ్యా, డాక్టర్ ఏమన్నాడని మేము ఇంత ఆరాటంగా అడుగుతుంటే మీరేంటి డల్గా ఉన్నారు? ఏమిటమ్మా, డాక్టర్ ఏమన్నారు? ముందు ఆ విషయం చెప్పు. అత్తయ్య, మీరు అనుకునే విధంగా ఏం జరగలేదు.